ఈ కాలాలు ఎందుకు కలుగజేస్తాడంటే మనిషి బ్రతకడానికి. అర్థమైందా? మూడు కాలాల్లో ఒకటే కాలం వర్షాకాలం ఉంటే ఏం జరుగుతుందమ్మా? నాకు పంటలు రావు కదా. పోనీ 3 కాలాల్లో చలి ఉందనుకోండి, వర్షం పడకుండా ఎండ లేకుండా, అర్థమైందా? పోనీ 3 కాలాల్లో వర్షం లేదు, చలి లేదు, ఎండనం అంటే మనిషి బ్రతకడం చాలా కష్టము. అర్థమైందా? మనిషి బ్రతకాలంటే దేవుడు నీ చలికాలంను, వేసవి కాలంను, వర్షకాలంను, చలికాలంను, వేసవి కాలాన్ని 3 కాలాలను ఎవరు పెట్టారంటే దేవుడు సరిహద్దు పెట్టాడంట. దేనికంటమ్మా? ఈ వర్షకాలము, చలికాలం, వేసవి కాలం దేనికి? భూమికి, సూర్యునికి కాదు, చంద్రునికి కాదు, ఇంకా ఏదో గ్రహానికి కాదు. ఈ వర్షకాలము, చలికాలము, ఎండాకాలం, ఈ 3 ఇవి భూమిపైన ఎందుకు చెప్పండి? భూమికే సరిహద్దులు ఎందుకు నియమించారు చెప్పండి? భూమి మీద మనిషి ఉన్నాడు. ఆ మనిషి అన్నవాడు బ్రతకాలంటే వానికి ఆహారం కావాలని దేవుడు ఇంతగా గొప్పగా ఆలోచించి ఈ 3 కాలాలను పెడితే ఈ మనుషులందరూ ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు మరి వర్షాలు కాలాలను కాకుండా కాలాలను మించిపోయి ఎందుకు పడుతున్నాయి? ఎవరన్నా ఆలోచిస్తున్నామా?